పెహల్గాంలో ఉగ్రవాదులు దాడి తర్వాతైతే మొదటిసారి భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బాంబుల వర్షం కురిపించింది. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షంతో విరుచుకుపడింది. దీనికి ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేసింది. అయితే చాలామంది యుద్ధం వచ్చేసింది, అదిగో యుద్ధం, ఇదిగో యుద్ధం అంటున్నారు. కానీ ఇది భారత ప్రతీకార చర్య. పెహల్గాం ఘటనకు సంబంధించి ఉగ్రవాద శిబిరాలపై ప్రతీకార చర్యగా భావించాలి. యుద్ధం అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు రాదు కూడా. సో కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదయం నుంచి కూడా తెలుగు న్యూస్ ఛానల్స్ అదిగో యుద్ధం, ఇదిగో యుద్ధం అంటున్నాయి అనే నేపథ్యంలో ఈ మాట చెప్తున్నాను. అలాగే పాక్ కూడా దీని మీద ప్రతిస్పందించి చాలా ధీటుగా ప్రతిస్పందిస్తే అప్పుడు భారతదేశం తీసుకోబోయే చర్యలు యుద్ధానికి దారితీయొచ్చు. ప్రస్తుతం అయితే యుద్ధానికి రాలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది మనం ప్రతీకార చర్యగా, పెహల్గాం దాడికి ప్రతీకార చర్యగానే భావించాలి.